మరి నిన్న నల్గొండ పట్టణంలో ఒక హత్య అయితే సంచలనంగా సృష్టించడం జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్కు దగ్గరగా మణికంఠ లేజర్ ల్యాబ్లో మన సురేష్ అనేటువంటి వ్యక్తిని దుండగులైతే కత్తులతో పొడిచి చంపడం జరిగిందనేది రాత్రి డిఎస్పీ శివరాం రెడ్డి గారు కూడా వచ్చి దాన్ని పరిశీలించి ఈ యొక్క హత్య ఎలా జరిగిందనేటువంటి వివరాలు అయితే సేకరించారు. మరి ఇక్కడ మనం పోస్ట్మార్టం దగ్గర ఉన్నాం. వాళ్ళ యొక్క సురేష్ వాళ్ళ భార్య ఇక్కడ ఉన్నది. అమ్మ చెప్పండి, మీకు సురేష్ చనిపోయాడని ఎలా తెలిసింది? లేదండి, నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. 11కి నేను వచ్చిన తర్వాత తెలిసింది అంతే. ఇప్పుడు సురేష్కి ఇంతకుముందుకు ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏ గొడవలు లేవు, మంచిగా ఉండేది. తెలీదు ఇక. అంటే ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇంట్లో మీకు ఇట్లా విషయం డబ్బులు బాగా అడుగుతున్నారు అది ఇదని ఏమైనా చెప్పిందా? అట్లాంటిది ఏం లేదు. లేదు, ఏమైనా ఫోటో బిజినెస్ అది మాత్రమే, ఏది లేదు ఇంకా. లేదండి. మీరు ఈ హత్య ఎవరు చేశారని మీరు అనుకుంటారు? మీకు అనుమానం ఎవరు మీద? తెలీదండి ఇక. లేవండి, ఏం లేవు. రీసెంట్గా మా అత్తయ్య చచ్చిపోయింది, 2 నెలలే అయింది అంతే. ఏ గొడవలు లేవు, ఏం లేవు, అంతే అండి. లేదండి, చెప్పలే, లేవండి ఏమి. అయితే ఇక్కడ గొడవలు లేవు, ఎలాంటి భూ వివాదాలు లేవు, కుటుంబ కలహాలు లేవు, ఏది లేదని అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఉన్నారు. సురేష్ ఎలాంటి మంచోడేనయ్య, మంచోడేను. 10 రూపాయలు కాడు ఉంది భూమి, కట్టకూరతల పంచాది లేదు, కొట్లాట లేదు. లేదయ్యా, అందరికీ మంచోడేను. మాకు మంచిగానే చేసి వచ్చిన ఆయన. ఆయన భూమి ఆయనకేముంది, భూమి వేసుకోబోతున్నాయి. ఇద్దరు అన్నల తమ్ములు, ఒక చెల్లె. మంచిగానే ఉంటాడు. తమ్ముడు మంచిగానే ఉంటాడు, అందరితో మంచిగానే ఉంటాడు. సురేష్ గద్దపాటి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నల్గొండ పట్టణంలో, అది 2 టౌన్ పోలీస్ స్టేషన్కు ఒక 100-150 గజాల దూరంలోనే రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే నల్గొండ నడిబొడ్డు పట్టణంలో ఎలాంటి ఘర్షణలకు కానీ ఎలాంటి వ్యక్తిగత విషయాలలో తలదూర్చని వ్యక్తి, తను ఏదైతే ల్యాబ్ ఉన్నదో ఆ ల్యాబ్ పని తప్ప రెండో పనుల విషయం తెలియని వ్యక్తి, అందరి ఫోటోగ్రాఫర్లు అందరితో చాలా స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తి అని చెప్పేసి మాకు తెలుసు, మా బ్రదరు. ఈరోజు ఈ హత్య ఏ కోణంలో జరిగింది ఏంది అనేది ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలించి న్యాయపరమైన విషయాల పట్ల చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దోషులను కఠినంగా శిక్షించాలి. ఎవరు ఏంది అనేది ప్రభుత్వం తొందరలోనే, అతి తొందరగా ఈ హత్య వెనుక ఉన్న శక్తులు ఎవరు అనేది శోధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా అన్నయ్య దేవుడు లాంటి వాడు, కనీసం చీమకు కూడా హాని చేసింది మంచి వ్యక్తి. అసలు ఎంతవరకు ఎవరిని కూడా అన్నయ్య, సారు, తమ్ముడు అని చెప్తే ఒక అరే అని కూడా రాదు. అలాంటి మంచి వ్యక్తిని ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఒక రౌడీ మూట రఘువీలను చంపినట్టుగా చంపి పోలీస్ స్టేషన్ దగ్గరలో, మన నల్గొండ డిస్టిక్లో మారుమూల గ్రామం కాదు, ఇంత దగ్గరలో ఇంత దారుణం జరుగుతున్నా కూడా నల్గొండలో ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఎంత నిర్లక్ష్యం ఉందో గమనించాలి. ఎందుకంటే రౌడీలను చంపితే పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళ పాత కక్షలు ఉంటాయి. ఇలాంటి మంచి వ్యక్తిని ఇంత దారుణంగా చంపారంటే దీనిపై ఎవరో ముద్దాయిలు మాత్రం కఠినంగా శిక్షించాలి. ఓకే, మరి కుటుంబ కలహాలు లేవు, భూ హత్యలు లేవు, భూమికి సంబంధించినటువంటి గొడవలు లేవు, అదేవిధంగా లేజర్ ల్యాబ్కు సంబంధించి కూడా ఎటువంటి వివాదాలు అయితే లేవు. మరి హత్యకు సంబంధించి వివరాలు అయితే పోలీసు వారు తెలియాల్సి ఉందని చెప్పేసి వీడియో జర్నలిస్ట్ కాంతితో సైదులు, నల్గొండ.